అసెంబ్లీ గురించి మీరు చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. గుళ్ళోకి వెళ్ళి మందు తాగిరు అనుకోండి, గుడి తప్పు అవుతుందా, మందు తాగినోడికి తప్పు అవుతుందా? అంటే అసెంబ్లీ ఎందుకు పనికి రాకుండా పోయిందన్న సెన్స్లో మాట్లాడారు. సంస్కారం ఉందనుకోవాలా లేదనుకోవాలా? నేను ఓడించిన కేసీఆర్ రేవంత్ రెడ్డి నాకంటే ముందు కూర్చున్నారని చెప్పి. నేను ఒక మామూలు ఎమ్మెల్యే గెలిస్తే నన్ను మీరు కూడా ఇక్కడికి పిలిచేవారు కాదు. మరి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు కదా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్. పందుల కొట్టంలో దొరికినట్టు, గాడిదల కొట్టంలో దొరికినట్టు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్. కేసీఆర్ గారు 100 మాటలు చెప్తే నా 102 చెప్తాను. ఎక్కడి నుంచి వచ్చాయి 100 కోట్లు వెంకటరమణారెడ్డికి? ₹1 తింటాడనంటే ఇప్పుడు ఈ క్షణమే రాజీనామా చేశారు. అసెంబ్లీ పేకాట క్లబ్లా తయారైంది. నేనేం తప్పు మాట్లాడలేదు. ఆన్ కెమెరా కొట్టుకుంటున్నారు, బయట వీళ్ళంతా ఫ్రెండ్సే అన్నారు. ఒక మాట సూటిగా నేను మిమ్మల్ని అడిగేది, 6 గ్యారంటీలను చేయండి. పాత అప్పులు కట్టేందుకే పోతున్నాయి. సో రైతు బంధు ఇవ్వద్దు, రైతు బీమా ఇవ్వద్దు, పెన్షన్స్ కూడా ఇవ్వద్దు. నేను ఫ్రీకి అగెనెస్ట్. మీరు కూడా మరి ఉచిత హామీ ఇచ్చారు మీ ఎలక్షన్లో. ఇన్స్టెంట్ రిజల్ట్కే అడిక్ట్ చేసి అక్కడ పంపారు. ఈ ఉద్దేశంలో రైతు బంధు వేస్ట్. అవునన్నా, ఎవరు అడిగారు? ఊర్లో వేరే పార్టీలో తిరిగితే వాళ్ళ మీద కేసు పెట్టించారు. పోలీసులను 2 భాగాలుగా 3 భాగాలుగా వర్గీకరించారు. తోటి ఎమ్మెల్యేలు ఎందుకు కించపరిచేలా మాట్లాడుతున్నారు? అసలు పర్సనల్ ఎందుకు తీస్తారు? మీరు కూడా యాక్టర్స్ అయిపోయారు. లైట్ కెమెరా యాక్షన్ స్టార్ట్ కదా. దుమ్మెత్తిపోయాలి ఎదుటోళ్ళ మీద కాబట్టి దుమ్మెత్తిపోస్తారు అంతే. వెంకటరమణారెడ్డి సంబంధించి పర్సనల్గా వెల్లోకి పోరా? రేపు నేను ముఖ్యమంత్రి అయినా వెల్లులోకి ఎవరిని రానివ్వను. ఫ్రీబీస్కి వ్యతిరేకమా మీరు? 100%. మీరు మాట్లాడిన తర్వాత మీ తోటి ఎమ్మెల్యేలు ఏమైనా అన్నారా? అలాగే నోటికి అడ్డు అదుపు లేదు, మరి ఏదైనా మాట్లాడతాం. వీళ్ళని నమ్ముకున్న వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది. అక్క మంత్రి అయింది, తమ్ముడు ముఖ్యమంత్రి అయిండు, మళ్ళీ లొల్లేవరికి? మీరు బీజేపీ లీడర్ ఆశించారు, ఇవ్వలేదు. ఇది బంగారం కాబట్టి కొంచెం రేట్ ఎక్కువనే ఉంది. మహేశ్వర్ రెడ్డిని చేయడం మీద మీకు రిజర్వేషన్స్ ఉన్నాయి, ఆయనతో సరిగ్గా మీ బీజేపీలో విభేదాలు ఉన్నాయి. మేమిస్తే బతుకుతున్నారని అనుకుంటున్నారు రాజకీయ నాయకులు. రాష్ట్ర అధ్యక్షుడు రేస్లో ఉన్నారా మీరు? రాజకీయంలో నాకే కావాలని అనుకోవాలి. రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా రెడ్డిలు పోతే మరి బీసీలు ఏం కావాలి? ఎవరి కేపబిలిటీ అది. సో మీరు ముఖ్యమంత్రి అవుతారని ఉందా, మీకు అంబిషన్ ఉందా? ప్రధానమంత్రి కావాలని కూడా ఉంటుంది, తప్పేముంది. నరేంద్ర మోడీ గారు కూడా ఆశపడ్డారు.